హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Loops Telugu. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి గైస్. ఇంకా టెక్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మోటో వాళ్ళు అయితే బడ్జెట్ కేటగిరీలో ఒక 5G మొబైల్ని అయితే లాంచ్ చేశారు. దీని స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇది 5000 mAh బ్యాటరీతో Snapdragon 750G ప్రాసెసర్తో వస్తుంది. స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి, బట్ ప్రైస్ డీటెయిల్స్ అయితే ఎటువంటి లీక్స్ రాలేదు. మేబీ 25,000 to 30,000 లోపు ఉండవచ్చు అని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది 865తో కంపేర్ చేసినట్లయితే 25% ఫాస్ట్గా ఉండబోతుందని చెప్తున్నారు. ఇంకా బెంచ్ మార్క్ స్కోర్ చూసుకుంటే యాపిల్ A14 చిప్సెట్ కన్నా ఇది ఎక్కువ స్కోర్ చేసింది. ఇంకా నెక్స్ట్ వాట్సాప్ వాళ్ళు అయితే ఒక కొత్త ఫీచర్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అదేంటంటే మనం పెట్టిన మెసేజ్ వితిన్ 7 daysలో అది ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ అవుతుంది, అంటే డిలీట్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ మనం టెలిగ్రామ్లో చూసాం ఈ ఫీచర్ అనేది. సో వీళ్ళైతే మళ్ళీ అది ఇంక్లూడ్ చేశారు వాట్సాప్లో. ఇది ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది మనకి, ఎందుకంటే మనం వన్స్ ఇది టైం సెట్ చేసుకున్నట్లయితే ఆ మెసేజెస్ అన్నీ డిలీట్ అయిపోతాయి, ప్లస్ స్టోరేజ్ కూడా మనకి మిగులుతుంది. అండ్ ఫైనల్గా రెడ్మీ నోట్ 9 సిరీస్ మరొక కొత్తగా 3 మొబైల్స్ని వీళ్ళు లాంచ్ చేయనున్నారు. అంటే ఈ మొబైల్స్లో 108 మెగాపిక్సెల్స్ కెమెరా ఉంటుందని మరియు అడాప్టివ్ సింక్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అడాప్టివ్ సింక్ టెక్నాలజీ వల్ల మనకి బ్యాటరీ కన్జంప్షన్ అనేది అంతగా ఉండదు. సో బెటర్ టెక్నాలజీ అనే చెప్పుకోవాలి. సో వీళ్ళు ప్రైస్ రేంజ్ ఎంత పెడతారో మరి మనకు తెలియదు. ఒక 15,000 లోపు ఒక బడ్జెట్ మొబైల్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గాయస్.